కానీ రీసెంట్ డేస్‌లో చూస్తే 'ప్రభాస్' గారి 'జాతకం' ఇట్లా ఆయన సినిమాలు తీయరు. ఇలాంటియన్నీ విన్నప్పుడు మీరు ఎప్పుడు మీకు ఏమనిపిస్తదమ్మా? అంటే అంత మంచి ఆయన మీద కూడా అంటే ఒక ఫ్యాన్, ఆ ఫ్యాన్, ఈ ఫ్యాన్ అని లేకుండా అందరికీ 'ప్రభాస్' గారు ఫ్యాన్. కానీ అలాంటి ఆయన మీద కూడా జాతకాలని ఇలా అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఏముంది అనుకుంటాను బాబు, ఆయన స్థాయి అదంతా మాకు తెలుసు. కానీ మధ్యలో ఇలాంటివి కూడా చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి, ఆయనకు దిష్టి తగులుకుంటూ ఉంటాయి. దానికోసం వచ్చేవి ఇవన్నీ. లేకపోతే జాతకం చెప్పేవాడికి తెలుసు, అందరికీ తెలుసు బాబు అంటే ఏంటో. ఆయన జాతకం అదే నేను ఒకసారి ఎవరో అంటే అన్నాను, ఆయన జాతకం ఆయన మదర్కి తప్ప ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు, వేరే వాళ్ళు ఎలా చెప్తారు. ఇలాంటివి నమ్మం. బాబు నమ్మరు, కృష్ణరాజు గారు కూడా నమ్మేవారు. అన్నీ ఇంకా కామన్గా అవి మీడియా వచ్చాక, ఇవన్నీ వచ్చాక రూమర్స్ అవన్నీ ఇంకా. కాకపోతే కొన్ని మరీ దారుణంగా కొన్ని చెప్తా ఉంటే ఫ్యాన్స్ బాధపడతారు కదా, అది మెయిన్. ఫ్యాన్స్ చాలా పాపం వాళ్ళు దేవుణ్ణి ఎలాగా పూజిస్తారో ఆయన అలా పూజిస్తారు. వేరే వాళ్ళు ఏదైనా అంటే వాళ్ళు చాలా బాధపడతారు పాపం. తెలుసుకోవాలంతే వాళ్ళు, మనం ఏం చేయలేం. సో ఇంకొక రూమర్ ఉంది, ఒక్క రూమర్ గురించి అడుగుతాను. అంటే చాలామంది అనుష్క గారు అండ్ ప్రభాస్ గారు మూవీస్ చేశారు కాబట్టి, సో ఇద్దరు హిట్ పేరు కాబట్టి వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటారు. ఇప్పటికీ ఎవ్రీ 2 daysకి ఏదో ఒక సైట్లో నేను చూస్తూ ఉంటాను. అవును, ఏంటి మంచిగా పిల్లలతో కూడా పెట్టేస్తూ ఉంటారు, అబ్బాయి అమ్మాయి. వాళ్ళకి అంటే పాపం ఫ్యాన్స్ వాళ్ళకి ఎలా ఇష్టమైతే అలా పెట్టుకుంటారు అంతే. అనుష్క గారితో మాట్లాడుతుంటారా? ఎట్లా ఉంటారు? మంచి అమ్మాయి, తను చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా మంచి అమ్మాయి. అంతవరకే ఉంది. సో చాలామంది ఇప్పటికీ మేము అంటే అందరికీ తెలుసు, బట్ అయినా 2 daysకి ఒకసారి ఒక వెబ్సైట్లోనే మేము చూస్తూ ఉంటాం కంపల్సరీ. ఒక 2-3 వెబ్సైట్లో లేదో ఏదైనా ఒక ఛానల్లోనో స్క్రోలింగ్లోనో కంపల్సరీ అక్కడ ప్రభాస్ గారిది, అనుష్క గారి ఫోటో మాత్రం కనిపిస్తుంది. అదే చెప్తున్నాను కదా పాపం వాళ్ళకి ఫ్యాన్స్కి, వాళ్ళకి అలా హీరో గారు ఏ అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అని వాళ్ళు ఊహించుకుంటారు. ఆ ఊహా చిత్రాలను అలా వేస్తూ ఉంటారు అంతే. అది ఫ్యాన్స్కి వదిలేయాలి, మనం ఏం చేయలేం. సో రీసెంట్గా బాలకృష్ణ గారి షోకి కూడా వెళ్ళినప్పుడు కూడా మాట్లాడారు బాలకృష్ణ గారు కూడా. బాలకృష్ణ గారు మాట్లాడుతుంటారు అంటే కృష్ణరాజు గారికి కూడా మంచి క్లోజ్ పర్సన్ అని విన్నాను. అప్పుడు పాపం భార్యాభర్తలు ఇద్దరు వెంటనే వచ్చారు, బాలకృష్ణ గారు, వసుంధర గారు. చాలా ఇష్టం బాలకృష్ణ గారు కృష్ణరాజు గారు అంటే. కృష్ణరాజు గారు కూడా అంతే ఇష్టం. ఆయన ఎప్పుడు ఏ బర్త్డే అయినా కృష్ణరాజు గారిని పిలవటం, తన తండ్రి గారిలాగా, తండ్రి తర్వాత నాకు తండ్రి కృష్ణరాజు గారు అని. చాలా మంచి వ్యక్తి ఆయన. అలాగే పాపం ఆయన 50 years ఇండస్ట్రీకి వచ్చాక, 50 years అయింది కదా, చెప్పారంట శ్యామలాదేవి గారిని కూడా పిలవండి వెళ్ళి, ఎందుకంటే ఆయన లేకపోవడం ఏంటి, ఆయన ఆమెలో ఉన్నారు, ఆమె వస్తే నాకు కృష్ణరాజు గారు వచ్చినట్టే అని చెప్పారంట. అంటే చూడండి ఎంత మంచి మనస్తత్వం. అలా చాలా అనమాట. నేను కూడా ఆయన్ని, కృష్ణరాజు గారిని తండ్రి అంటే నేను కూడా తల్లితో సమానం ఆయనకి. అందుకని ఆ రోజు స్టేజ్ మీద కూడా దీవించడం జరిగింది ఆయన్ని. అంటే కృష్ణరాజు గారు నన్ను ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులుగా భావిస్తారు. కంపల్సరిగా దీవెనలు కృష్ణరాజు గారు మనస్ఫూర్తిగా దీవించేవారు ఎవరినైనా. అలాగే నేను కూడా చాలామందిలో ఒక నమ్మకం, కృష్ణరాజు గారు, శ్యామలాదేవి గారు దీవిస్తే 100% మాకు జరుగుతుంది అని. ఏంటో తెలియదు, నాకు కూడా బాగా దుర్గాదేవి పూజ బాగా, లక్ష్మీ నరసింహస్వామి కూడా పూజ ఎక్కువ. అంచేత ఒక నమ్మకం అనమాట. శ్యామలాదేవి గారు ఒక్కసారి అలా మనస్ఫూర్తిగా దీవిస్తే 100% మాకు జరుగుతుంది. అంటే పాపం అది మంచితనం అంతా వాళ్ళు చేసుకుంటారు. అయినా కూడా ఒక కృష్ణరాజు గారు కూడా అనేవారు, ఆయన ఆస్వాదించాక రారా నువ్వు కూడా దీవించు, నీ దీవులు చాలా మంచివి అని. పాపం పాపం ఇప్పటికీ చిన్న పాపం ఈ హీరోలు వీళ్ళందరూ వస్తూ ఉంటారు, వాళ్ళకి తప్పకుండా ఆశీర్వదించి దీవించి పంపిస్తూ ఉంటాను. అది మీ మంచి మనసు. అంటే కల్మషం లేకుండా మీరు అందరూ, కృష్ణరాజు గారు ఎలాగో మీరు కూడా, అంటే చాలా రేర్ కాంబినేషన్. అంటే ఇద్దరు అలా ఉండడం అనేది చాలా తక్కువ చూస్తాం మేము. అంటే ఎవరైనా సరే ఒకళ్ళు అలా ఉంటే ఇంకొకళ్ళు నెగిటివ్గా ఉంటారనేది జనరల్గా జరుగుతుంటుంది బయట. బట్ మీ అదే అంటారు కదా, అన్ని చోట్ల అట్లా ఉంటే స్పెషల్ ఏముంటుందని. అలా మీ ఇద్దరు మాత్రము ఎప్పుడు ఇద్దరు అంటే ఇద్దరు ఒకేలాగా పాజిటివ్ మైండ్. అది చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని కాదు, మేము వచ్చిన లేదు అసలు. పెద్ద హీరోలు లేకపోతే వాళ్ళైతే కాదు, చిన్న హీరోలు కూడా పాపం అందరూ వస్తే ఏముందయ్యా ఇవాళ నువ్వు చిన్న హీరో అయితే రేపు పొద్దున్న నువ్వే పెద్ద హీరో అవుతావు అని వాళ్ళని దీవించి వాళ్ళకి 2 మాటలు చెప్తే వాళ్ళు ఎంత ఆనందపడిపోతారు. అలా అందరినీ దీవించి పంపిస్తూ ఉంటాను. అలాగే ఇప్పటికీ షాపింగ్కి అది ఇది వెళ్తే ఎవరో ఒకరు కనిపిస్తూ ఉంటారు,
గబగబా వచ్చి అమ్మ ఒకసారి నన్ను దీవించరా అనేసి వాళ్ళు అడగటం. వాళ్ళు పాపం చాలా కృష్ణరాజు గారి అభిమానులు ఎన్ని వేల మంది ఉన్నారో వాళ్ళతో పాటు నన్ను కూడా వాళ్ళు అలాగా అభిమానిస్తారనమాట ప్రతి ఒక్కరు. వెళ్ళాక అంటే అప్పుడు బాగా నేను డిప్రెషన్కి వెళ్ళడం అందరికీ చాలా బాధ వచ్చేసింది. ఆ బాధలోంచి నేను ఇప్పుడు ఎక్కడైనా కానీ కనిపించగానే వాళ్ళు అడుగుతారు, అమ్మ ఎలా ఉన్నారు, హెల్త్ ఎలా ఉంది, ఇప్పుడు బాగున్నారు కదా అని నన్ను పాపం చూసి ఎంత బాగుండేవారో ఎలా అయిపోయారో అని బాధపడతా ఉంటారు నన్ను చూసి పాపం. ఏం పర్లేదమ్మా బాగున్నాను నేనని చెప్తే అప్పుడు